నమస్తే. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కానుంది. అయితే వేడుకలకు సిద్ధం కాబోతుంది కూటమి ప్రభుత్వం. అయితే ఇది తెలుసుకున్నటువంటి యొక్క వైసీపీ మాజీ ఆర్థిక మంత్రి అయినటువంటి యొక్క బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పుడు విష ప్రచారం మొదలుపెట్టాడు. అదొకేంటది, ఏం మాట్లాడాడు అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ 2019 నుంచి 24 దాకా ఉన్నటువంటి ఒక వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఏం చేసిందని చెప్పుకోవడం పక్కన పెట్టి 100 రోజుల వేడుకలకి సిద్ధం కాబోతున్నటువంటి కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం అయితే మొదలు పెట్టేసింది. సో బుగ్గన రాజేంద్ర రెడ్డి మాటల్ని ఎలా తీసుకోవాలి, ఏంటి అంటే ఏం చెప్తారు? మీరు జగన్ గారు చాలా విచిత్రమైన క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు ఏం చేశారో చెప్పుకోలే. అంటే అర్థం ఏంటి, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చెయ్యలేదు అనేది దాని అర్థం. మీరు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించారు కదా. ఏ సభలో అయినా సరే, చాలా సభలు సిద్ధం అన్నాడు, అశుద్ధం అన్నాడు, ఏదో అన్నాడు కదా. ఏ సభలో అయినా సరే రాష్ట్ర ప్రజలారా, నేను ఇంత అభివృద్ధి చేశా, ఇంత పెట్టుబడులు తెచ్చా, ఇంతమందికి ఉద్యోగాలు కల్పించా, ఇన్ని ఎకరాలకి కొత్తగా సాగునీరు ఇచ్చా, ఇన్ని మెగావాట్ల విద్యుత్తును కొత్తగా ఉత్పత్తి చేశా, రైతులకి ఈ సహాయం చేశా, పేదవారికి ఈ సహాయం చేశా, మళ్ళీ నాకు ఓట్లేయండి అని అడిగాడా? ఎంతసేపటికి ఈడు సౌమ్యుడు, ఈడు ఆర్థికంగా అంతంత మాత్రమే, ఈడు పొట్టిగా ఉన్నాడు కానీ ఈడు గట్టోడు, ఇటువంటి మాటలు ప్రచారం చేశాడు. ఇటువంటి మాటలు కాకుండా అతను చేసిన ఎక్స్ట్రా ప్రచారం ఏంటి అంటే, పవన్ కళ్యాణ్కి 4 పెళ్ళాలు ఉన్నారని, చంద్రబాబు నాయుడికి ఇది లేదు అది లేదు అని, లోకేష్ మీద దుష్ప్రచారం, ఇవి చేశాడు తప్ప జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే తను ఏం చేశాడో చెప్పుకోవాలి. అంటే ఏమీ లేదు అక్కడ. అసలు ఈ మొత్తానికి అసలు జగన్మోహన్ రెడ్డి వెనక ఉండి రాష్ట్రాన్ని దౌర్భాగ్యం పట్టించిన వ్యక్తి ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. చాలామంది మంత్రులు మార్చాడు కదా, మరి ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఎందుకు మార్చలేదు? అదే నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. చాలా మంది మంత్రిని సగం సగం అని చెప్పేసి చేసి చూసాం మనం, ఏ నీటి పారుదల కావచ్చు మిగతా అన్ని. ఎందుకని మార్చలేదు అనేటువంటి క్వశ్చన్ మాత్రం కొద్దిగా పెద్దగా వస్తుంది. ఎందుకు మార్చలేదు అంటే, ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి బ్రెయిన్ లేదు, అసలు బుర్ర లేదు, ఆలోచించే జ్ఞానం లేదు, విచక్షణ జ్ఞానం అంతకన్నా లేదు. జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఇంకా చాలా మంది రెడ్లు ఉన్నారు కదా, ఈ బ్యాచ్ అంతా. ఈ బ్యాచ్ ఏం చెబితే దానికి సై అంటారు. ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏ రోజునా కూడా ఆర్థిక మంత్రిలాగా ప్రవర్తించాలి. ఇతను మరి ఏం చేశాడు అని మీరు చాలా క్వశ్చన్ అడగచ్చు. మరి ఆర్థిక మంత్రికి ఏం చేశాడండి, ఉన్నాడు కదా 5 ఏళ్ళు అని. ఇతను చేసింది ఏంటి అంటే, ఏ బ్యాంకులో ఎవరు రిటైర్ అవుతారు, పెద్ద స్థాయిలో చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయిలో ఏ బ్యాంకులో ఎవరు రిటైర్ అవుతారు, ఆ రిటైర్ అయిన వ్యక్తులను పట్టుకొని వాళ్ళకు మీకు ఇంత కమిషన్ ఇస్తాము, మాకు లోన్లు అరేంజ్ చేయండి అని చెప్పాలి. వాళ్ళని తీసుకొచ్చి కన్సల్టెంట్లుగా పెట్టుకోవాలి. ఒక దందా. ఆర్థిక మంత్రిగా ప్రైవేటు వ్యాపారం చేశాడు ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఈ వ్యాపారాలన్నీ చేస్తాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఇతన్ని 5 సంవత్సరాలు కంటిన్యూ చేశాడు. ఇతను అప్పులు ఇప్పుడు కనపట్టలేదా అంటాడు. ఇప్పుడు కనపడవు. ఎందుకు కనపడవో తెలుసా? అప్పులు తేవట్లేదు కాబట్టి. నీకు సిగ్గుండాలి అసలు. ఆర్థిక మంత్రిగా ప్రతి మంగళవారం నువ్వు 5 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా ఉన్నావు. నీ బాస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏ మంగళవారం నువ్వు రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి తల తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకోలేదో చెప్తావా ఒకసారి? ఈ రోజున వరుసగా 3 వారాలు, వరుసగా 4 వారాలు రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళట్ల. రిజర్వ్ బ్యాంకు అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఏంటి లిస్టులో ఆంధ్రప్రదేశ్ లేదా అని అడుగుతున్నారు. అసలు వాళ్ళు అడిగే ఆ క్వశ్చన్ చూస్తే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సిగ్గుతో తల ఉంచుకోవాలి. సెక్యూరిటీస్ తాకట్టు పెట్టి
అప్పు తెచ్చుకునే జాబితా నుంచి ఆంధ్రప్రదేశ్ ఉన్నట్లా. ఇంకొక విషయం చెప్పమంటారా మీకు? ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రిగా ఉండంగా ఈ జగన్మోహన్ రెడ్డికి పప్పు బెల్లాల్లాగా తీసుకొచ్చి తినటానికి వీలుగా ఎక్కువ వడ్డీకి, ఎక్కువ డ్యూరేషన్కి ఈ బాండ్స్ తాకట్టు పెట్టి తెచ్చేవాడు. ఇప్పుడు ఎక్కువ వడ్డీ ఇవ్వట్లా. ఎంత తేడా ఉంటుందో తెలుసా? రాబోయే రోజుల్లో లక్షల కోట్ల రూపాయల తేడా వస్తుంది. ఓకే. ఇంట్రెస్ట్ నేను అడిగిన ఇంట్రెస్ట్కి నువ్వు లోన్ ఇచ్చేటైతే తీసుకుంటా, సెక్యూరిటీ బాండ్లు నీ దగ్గర పెడతా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంత అని డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ తెలుసా? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రి కదా. అప్పు ఈ పేపర్లు ఎందుకు రాయట్లేదు అంటాడు. నువ్వు రాయి, సాక్షిలో రాయి. ఎందుకు రాయట్లా? నువ్వు సాక్షిలో రాయించు. సాక్షిలో ఎందుకు రాయించట్లా? అప్పు తెస్తే కదా. ఇంకొక విషయం చెప్తా నేను. అప్పు తీసుకురావటం తప్పు కాదు. అప్పు తీసుకురావటం అనేది ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది. నువ్వు తెచ్చిన అప్పుని ఏం చేస్తున్నావు అనేది ఇక్కడ ప్రధానమైన సమస్య. ఆర్థికవేత్తలు ఇది ఆలోచిస్తారు. నువ్వు ఒక అప్పు తీసుకొచ్చిన తర్వాత దాన్ని మౌలిక సదుపాయాల కల్పన మీద పెట్టాలి. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నువ్వేం చేసావు? పప్పు బెల్లాలు. నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి కూర్చొని పప్పు బెల్లాలు తినటానికి నువ్వు అప్పు చేశావు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద అప్పు చేయటం తప్పు కాదు. ఎందుకో తెలుసా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టి వీటిని పూర్తి చేస్తే ఇవి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇస్తాయి. ఆ వచ్చే ఆదాయంతో అప్పు తీరుతుంది. కూర్చొని పలహారం చేస్తే అప్పు పెరుగుతుంది. నువ్వు పలహారం చేసావు కాబట్టి ఆ రోజున శ్రీలంక అయిపోతుంది, లేకపోతే ఇంకో దేశం అయిపోతుంది. జాగ్రత్త పడండి రా, అప్పు తీసుకురామాకండి అని చెప్పి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం నాయకులు చెప్పారు, వార్తాపత్రికలు రాసినాయి. ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు కోసం అప్పు తీసుకురావటం తప్పు కాదు. ఈ రోజున మనం అమరావతిని పరుగులు పెట్టడం చూసాం. కేంద్రం ఇచ్చింది 15,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. కేంద్రం ఎక్కడి నుంచి ఇచ్చింది? కేంద్రం అప్పు తీసుకొచ్చి ఇచ్చింది. ఆ అప్పు మనం కట్టక్కర్లేదు, అది వేరే విషయం. కేంద్ర ప్రభుత్వం కట్టుకుంటుంది, అది వేరే విషయం. నీకు ఇక్కడ ఎందుకు ఇస్తున్నది? ఉదాహరణ చెప్తున్నా, అంటే మీకు కాదు, ఆ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి చెప్తున్నా. నువ్వు ఉన్నంతకాలం అమరావతికి కేంద్రం డబ్బులు ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇస్తున్నది? ఇది కూడా చెప్పాలి కదా. నువ్వు ఉన్నప్పుడు నీకు డబ్బులు ఇస్తే డైవర్ట్ చేసేసి అటు వెళ్ళిపోయి మన కంపెనీలకు వెళ్తుంది. ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్కి కేంద్ర ప్రభుత్వం రుణం తీసుకొని ఇచ్చినా ఇక్కడ అమరావతి మీద జనరేటు కాబోయే ఆదాయం, రాష్ట్ర జీడిపి పెరగటంతో పాటు జాతీయోత్పత్తి కూడా పెరుగుతుంది. ఇప్పుడు మీరు సింపుల్గా చెప్తా, అమరావతి ప్రాంతంలో ఆల్రెడీ ఒక యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ నడుస్తున్నది. ఇప్పుడు ఇంకొక 3 ప్రైవేట్ యూనివర్సిటీలు రాబోతున్నాయి. ఎంతమంది విద్యార్థులు దేశ విదేశాల నుంచి అక్కడికి వస్తారు, ఎంత ఆదాయం సమకూరుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి, తద్వారా కేంద్ర ప్రభుత్వానికి. ఇదే ఆలోచన. ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి. ఉదాహరణకి 75,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఆయిల్ రిఫైనరీ రాబోతున్నది. నీ టైంలో వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలే? ఇప్పుడు ఎందుకు వస్తున్నది? ఇప్పుడు రావటం వల్ల ఎంత ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి? ఒక్కటి కాదు, శ్రీ సిటీలో ఉన్న పరిశ్రమలని వాళ్ళ దగ్గరికి నీ ఎమ్మెల్యేలని పంపించి ముడుపులు అడిగేవా లేదా? నాకు డబ్బులు ఇస్తే నిన్ను ఉంచుతా, నాకు షేర్ ఇస్తే నిన్ను ఉంచుతా, లేకపోతే నిన్ను ఖాళీ చేయిస్తా అన్నావా లేదా చెప్పు. ఈ రోజున శ్రీ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి జపాన్ కంపెనీలన్నీ రెడీగా ఉన్నాయి, వచ్చేసినాయి.
వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మేము వచ్చాం, లేకపోతే వచ్చేవాళ్ళం కాదని వాళ్ళు చెప్తున్నారు. కేంద్ర బడ్జెట్లో 2 ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది. అది ఒకటి ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రాంతంలోనే ఉన్నది, రాబోతున్నది. ఓరవకల్లు. అవును, చూసుకో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెళ్ళి. అయితే బుగ్గన రాజేంద్ర రెడ్డి ఇంకో మాట కూడా అన్నాడు, గడిచిన ఈ యొక్క ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 100 రోజులు అవుతున్నా కానీ ఇంకా బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేదు అనే క్వశ్చన్ అయితే వేస్తున్నాడు. నువ్వు అన్ని బొక్కలు పెట్టిపోయావు కదా, బొక్కలు పూడ్చుకోవాలి కదా. శ్వేతపత్రాలు పెట్టాడు కదా చంద్రబాబు నాయుడు ఆర్థిక పరిస్థితి మీద, చూసావా బుగ్గన? మరి వాటికి ఎందుకు సమాధానం చెప్పాలి? అప్పుడు నోరెందుకు లేవాలే? నువ్వు చేసిన అప్పులు, నువ్వు మొత్తం 10 లక్షల కోట్లు అప్పులు చేసావు కదా, నువ్వు ప్రజలకి పంచిపెట్టింది ఎంత, నువ్వు తెచ్చిన అప్పు ఎంత, నువ్వు తిన్నది ఎంత, ఎక్కడెక్కడ ఏ ఏ కార్పొరేషన్లు ప్రైవేట్ మొత్తం ఈ పబ్లిక్ కార్పొరేషన్ల ఇన్కమ్ని తాకట్టు పెట్టి నువ్వు తీసుకొచ్చావు కదా. మద్య నిషేధం చేస్తానని చెప్పి బ్రూవరీస్ కార్పొరేషన్ భవిష్యత్తు ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చావు కదా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. నువ్వు ఈ రోజున వచ్చి నువ్వు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఎట్లా ప్రశ్నిస్తావు? అంటే ఒకటే ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ట్రైనింగ్ ఎట్లా ఉంటుందంటే, బుగ్గన నువ్వు ఏ అబద్ధమైనా చెప్పు, పర్లా, ప్రచారం చేయటానికి మన సోషల్ మీడియా టీమ్స్ ఉన్నాయి, విస్తృతంగా ప్రచారం చేస్తాయి, వాటిని కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మేపుతున్నా. మన సాక్షి పేపర్ ఉంది, మన సాక్షి ఛానల్ ఉంది, ఇంకా మనం కొన్న ఒక 2-3 ఛానల్స్ ఉన్నాయి, ఒక 2-3 పేపర్లు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవస్థతోటి నువ్వు ఏ తప్పన్నా చెప్పు, నువ్వు ఏ అబద్ధమన్నా చెప్పు, దాన్ని ప్రచారం చేద్దాం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని బదనాం చేద్దాం. అందువల్ల బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నీ ఇష్టం నోటికి ఏదొస్తే అది మాట్లాడిపో అన్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ ఆదేశం ఇచ్చాడు కాబట్టి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చి ఇవన్నీ చెప్పాడు. ఇంక ఇవన్నీ మొదలు పెడతారు, వాళ్ళ ప్రచార సాధనాలతోటి మొత్తం మొదలు పెట్టేస్తారు, కమ్ముకుంటారు మొత్తం అంతా. ఇప్పుడు ఇంత తప్పు చేశాడు చంద్రబాబు నాయుడు, అంత తప్పు చేశాడు అని మొదలు పెడతారు. ఎంత అబద్ధాల కోరంటే ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అసలు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు కట్టలేదట, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వాళ్ళ బాబు కట్టాడా? చంద్రబాబు కట్టకపోతే ఎవరు కట్టారు? నీకు అక్కడ మొత్తం 74% పనులని ఎవరు కట్టారు? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వాళ్ళ ఫాదర్ కట్టాడా, జగన్మోహన్ రెడ్డి ఫాదర్ కట్టాడా? జగన్మోహన్ రెడ్డి ఫాదర్ ఏం చేశాడు తెలుసా? పోలవరం ప్రాజెక్టు కట్టలా. అప్పుడు ధనయజ్ఞం అని ఒకటి చేశాడు కదా రాజశేఖర్ రెడ్డి, ఆ ధనయజ్ఞంలో పార్ట్గా పోలవరం కాలువలు తవ్వించాడు. మరి ప్రాజెక్ట్ ఎవరు కడతారు? చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్రం దాన్ని జాతీయ ప్రాజెక్టుగా టేకప్ చేస్తే, అయ్యా మీకు జాతీయ ప్రాజెక్టులు చాలా ఉంటాయి కాబట్టి మీరు దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు, ఇది మాకు జీవనాడి, అందుకని ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ పెడదాం, అందులో మేము భాగస్వాములు అవుతాము, మేము వర్క్ ఎగ్జిక్యూట్ చేసుకుంటాము, ఈ ప్రాజెక్టు మీద మా రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉన్నది అని చంద్రబాబు నాయుడు చెప్పటంతో ఆనాటి మోడీ ప్రభుత్వం దానికి ఒప్పుకొని దీనికి స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్మాణం చేపట్టింది. ఇది తెలుసా? మొదటి క్రస్ట్ గేట్ పెట్టింది కూడా చంద్రబాబు నాయుడే. బుగ్గనకి తెలుసా? అంటే క్రస్ట్ గేటు పెట్టారు అంటే ప్రాజెక్టు కట్టినట్టా కదా? అంతకుముందు వీళ్ళ బాస్ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, కాంక్రీట్ పనుల్లో డబ్బులు మిగలవు, అందుకని చంద్రబాబు నాయుడు చెయ్యలేదు, చంద్రబాబు నాయుడు అన్ని ఎర్త్ వర్క్సే చేశాడని చెప్పాడు. పచ్చి అబద్ధం. ఎర్త్ వర్క్ చేసింది మీ నాన్న, కాంక్రీట్ వర్క్ చేసింది చంద్రబాబు. అది వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. కాంక్రీట్ వర్క్ చంద్రబాబు నాయుడు కాంక్రీట్ వర్క్ చేసి క్రస్ట్ గేటు, మొదటి క్రస్ట్ గేటుని ఆయన నిలబెట్టి వెళ్ళిన తర్వాత
మిగిలిన క్రష్ గేట్లు నిలబెట్టడానికి నీకు 5 ఏళ్ళు పట్టింది. నువ్వు ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చి మొత్తం పోలవరం అంతా 2019 నుంచి 2024 లోపల పూర్తి చేసేట. అబద్ధాలు చెప్పుకుంటూ బతకటానికి అసలు సిగ్గులేదా? సిగ్గు అనిపించట్లేదా? అబద్ధాల మీద బతుకుతారా మీరు? అంతకు ముందర కూడా 2014 నుంచి 2019 వరకు అబద్ధాలు ప్రచారం చేసి 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 2019లో అధికారంలోకి వచ్చారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మళ్ళీ ఇప్పుడు అబద్ధాలు మొదలుపెట్టారు. అంటే డే 1 నుంచి అబద్ధాలు చెప్పడం మొదలు పెడితే మళ్ళీ 5 సంవత్సరాల్లో తిరగబడుతుంది అనేది వాళ్ళ ఒక అంచనా. ఈసారి వాళ్ళ అంచనా తప్పు అవుతుంది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా తల్లకిందులుగా తపస్సు చేసిన నమ్మటానికి వీళ్ళు ప్రచారం చేస్తున్న అబద్ధాలు నమ్మటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరు. ఇప్పటికే ఒక జనరేషన్ మొత్తం సర్వనాశనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి వల్ల. ఇప్పుడు మళ్ళీ ఈ అబద్ధాలని నమ్మటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం సిద్ధంగా లేదు. నువ్వు కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టి నీ సోషల్ మీడియా సైన్యాన్ని నువ్వు నిర్వహించుకుంటూ కొత్త సలహాదారుణ్ణి పెట్టుకున్న నీ ఆటలు సాగటానికి అవకాశం లేదు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఈ ఫేక్ ప్రచారాలని మానుకోవాలని చెప్పేసి అయితే వైసీపీ వాళ్ళని కోరుకుందాం. నమస్తే. నమస్కారం.